హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియో టైటిల్ చూస్తేనే అర్థమై ఉంటుంది. సో దుబాయ్ ఉంటాయి కదా, సో దుబాయ్లో ఎవరైనా అడుక్కుంటే సో అది అక్కడ ఇల్లీగల్ అట, లైక్ క్రైమ్ అట. అంటే మన ఇండియాలో ఎట్లుంటుంది అంటే వాని సిచ్యువేషన్ బాగాలేకపోతే, వాని పరిస్థితి మంచిగా లేకపోతే వాడు పూరై ఉంటే అడుక్కున్నా కానీ అంత ఎవరు పట్టించుకోరు. బట్ దుబాయ్లో అట్లుండదట. ఎవరైనా అడుక్కుంటే సో వాళ్ళపైన కేసు అవుతుందట. లైక్ ఎట్లా అంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ ఒక అమ్మాయి ఒక వారం 10 రోజులలోనే $10,000 వెనకేసుకుందట. అంటే ఇట్లా అడుక్కొని $10,000 వెనకేసుకుందట. అంటే ఏం కష్టం చేయకుండా $10,000 ఈజీ సంపాదించిందట. సో అక్కడ దుబాయ్లో ఎట్లుంటుందట అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ట్రస్ట్ ఉంటాయి కదా, చారిటబుల్ ట్రస్ట్ ఉంటాయి కదా. సో అంటే కొంతమంది అట్లా ఒక ట్రస్ట్ పెట్టాలనుకుంటే ఖచ్చితంగా పర్మిషన్ తీసుకొని మాత్రమే పెట్టాలట, లేకపోతే వాళ్ళపైన కూడా కేసు అవుతుందట. అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఒక ట్రస్ట్ పెట్టి అంటే అమౌంట్ కలెక్ట్ చేసి ఎవరైతే పూర్ పీపుల్ ఉంటారో వాళ్ళకు ఫుడ్ పెట్టడం కానీ లేకపోతే ఇంకా ఏమైనా హెల్ప్ చేస్తామని చెప్పేసి కొన్ని ట్రస్ట్ పెడతారు కదా. సో అలా పెట్టాలన్నా కూడా ఖచ్చితంగా పర్మిషన్ తీసుకుంటే మాత్రమే వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారట. ఒకవేళ పర్మిషన్ తీసుకోకుండా ఒక ట్రస్ట్ పెట్టి అమౌంట్ కలెక్ట్ చేస్తే వాళ్ళపైన కూడా ఖచ్చితంగా కేసు అవుతుందట. ఒకవేళ కేసు అయితే వాళ్ళపైన ఫైన్ ఎంత పడుతుందంటే ₹1,00,000 ఫైన్ పడుతుందట. ప్లస్ మళ్ళీ 3 నెలలు జైలు శిక్ష ఉంటుందట ఎవరైతే ఇట్లా అడుక్కొని డబ్బు కలెక్ట్ చేస్తారో. ప్లస్ ఇంకొకటి ఏంటంటే సో అదే దుబాయ్లో కొంతమందిని ఇప్పటివరకు చాలామందిని సో కేసేసి అంటే పట్టుకున్నారట. లైక్ ఎట్లా అంటే ఒక మాఫియా గ్యాంగ్ ఉంటుందట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉంటాడు, అతను చాలామందిని మెయింటైన్ చేసి ఇట్లా అడుక్కొని రమ్మంటాడట. అడుక్కొని రమ్మని ఇట్లా అంటే మీరు రోజుకి ఇంత అడకొస్తే మీకు ఇంత డబ్బు ఇస్తా అని చెప్పేసి అట్లా కూడా గ్యాంగ్ను మెయింటైన్ చేసిండు అనుకో. సో వాళ్ళపైన కూడా $1,00,000 ఫైన్ పడుతుందట. ఆ $1,00,000 అంటే దాదాపు మనం ఇండియాలో చూసుకుంటే 25 లక్షల ఫైన్ అట. ప్లస్ వాళ్ళపైన కూడా మళ్ళీ 3 నెలలు జైలు శిక్ష పడుతుందట. అంటే ఎవరైతే ఇట్లా గ్యాంగ్ను మెయింటైన్ చేసి డబ్బు అడక్కరమ్మని తర్వాత వాళ్ళకి ఎంతో కొంత ఇస్తారో అటువంటి వాళ్ళపైన కూడా 25 లక్షల ఫైన్ ప్లస్ మళ్ళీ 3 నెలలు జైలు శిక్ష అట. సో అట్లా అనమాట. అంటే సో డబ్బు అడుక్కొని వెనకేసుకుందామని ఆలోచనలు అటువంటి పెట్టుకోవద్దట. సో వాళ్ళకి ఎట్లాంటి ఒకవేళ పోలీసు వాళ్ళకి తెలిస్తే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా కేసు వేసి ₹1,00,000 ఫైన్ వేస్తారట. ప్లస్ 3 నెలలు జైలు శిక్ష కూడా ఉంటుందట. ఒకవేళ కొంతమంది ఇట్లా ట్రస్టులు పెడతారు కదా, అంటే ట్రస్ట్ పెట్టి అమౌంట్ కలెక్ట్ చేస్తారు కదా, అటువంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలట. పర్మిషన్ తీసుకొని మాత్రమే ట్రస్టులు పెట్టాలట. లేకపోతే కొంతమంది ఇట్లా చారిటబుల్ ట్రస్టులు పెట్టి అమౌంట్ కలెక్ట్ చేసి వాళ్ళే దోచుకుంటారు కదా, సో అట్లా కూడా చేస్తారని చెప్పేసి కొంతమంది పర్మిషన్ తీసుకొనే పెట్టాలట. సో అట్లా సో మొత్తానికైతే దుబాయ్లో అడుక్కుంటే సో క్రైమ్ అట. సో అట్లా అర్థమైందా? సో మరి నీకెట్లా తెలుసు బ్రదర్ అంటే ఒక బ్రదర్ అంటే అతను దుబాయ్లో ఉంటాడు కావచ్చు. సో అతను ఇన్ఫర్మేషన్ చెప్తే సో కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా, సో ఫారెన్ పోయేవాళ్ళు, సో వాళ్ళు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో చేసిన. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ అలాగే ఎవరైతే ఇది వరకు దుబాయ్ పోయిన వాళ్ళు ఉంటారో, ఒకవేళ పోదాం అనుకునే వాళ్ళు ఉంటారో ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. సో నా ఛానల్లో ఎప్పుడు ఇటువంటి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోలు చేస్తుంటా. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు ఇటువంటి డిఫరెంట్ మంచి ఇన్ఫర్మేషన్స్ ఇస్తుంటా. అండ్ అలాగే షార్ట్ వీడియోస్లో కూడా మిమ్మల్ని ఎప్పుడు ఎంటర్టైన్ చేస్తుంటా. మంచి కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.